M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం యంత్రంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి, యంత్రోద్ధరణ ఆంజనేయ స్వామి, స్వయంగా ఆంజనేయ స్వామి వారు ఒక యంత్రంలో ప్రకటితమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఒక క్షేత్రం ఉంది. ఆ క్షేత్రం గురించి ఈరోజు తెలుసుకుందాం. మనం యంత్రంలో ప్రకటితమైనటువంటి క్షేత్రం అది హనుమాన్ క్షేత్రం. ఆ హనుమాన్ క్షేత్రం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఈరోజు మనం యంత్రంలో స్వయంగా ఆంజనేయ స్వామి ప్రకటితమైనటువంటి క్షేత్రం గురించి మనం తెలుసుకుందాం. ఈ యంత్రోద్ధారక హనుమాన్ చిత్రపటం ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతిష్ఠించి మహామహిమానమైనటువంటి యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రం భక్తి శ్రద్ధలతో సంపూర్ణ విశ్వాసంతో పూజిస్తే ఎంతటి కష్టాన్నైనా సరే మనకి ఆయన తొలగిస్తాడు. ఈ యంత్రంతో కూడినటువంటి ఆంజనేయ స్వామిని కనుక మనం పూజించినట్లయితే మనకు ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి, మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరుతాయి. ఈ హనుమంతుడు, యంత్రోద్ధారక హనుమంతుడు యంత్రంలో ఏ విధంగా ప్రతిష్ఠితమయ్యాడు అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుందాం. ఎలా వెలిశాడు ఈ హనుమత్ స్తోత్రం అంటున్న హనుమంతుడిని మనం ఎన్నో రూపాలను చూస్తూ ఉంటాం. పంచముఖ హనుమంతుడని, సప్తముఖ హనుమంతుడని, బాల హనుమంతుడని, జ్ఞానాంజనేయుడని, ఇలా ఎన్నో రకాల రూపాలతో ఆంజనేయుని మనం నిత్యం దర్శిస్తాం. కానీ హనుమంతుడు తనకు తానుగా ఒక యంత్రానికి బద్ధుడై యంత్ర స్వరూపంగా దర్శనమిచ్చే అరుదైనటువంటి ఆలయం యంత్రోద్ధారక హనుమంతుని గుడి. ఈ యంత్రోద్ధారక హనుమంతుని ప్రతిష్ఠించినటువంటి గాథ కర్ణాటక ప్రాంతం పుట్టినిల్లు. మధ్వ సాంప్రదాయానికి కర్ణాటక ప్రాంతం పుట్టినిల్లు. 15వ శతాబ్దంలో తాళ్వ నరసింహరాయల పరిపాలనా కాలంలో వ్యాసరాయలు అనేటువంటి ఒక గొప్ప తాత్వికుడు, మధ్వాచార్యుడు, హనుమద్ భక్తుడు ఉండేవాడు. అతను భారతదేశం అంతటా కూడా సంచరించి 732 హనుమంతుని ఆలయాలని కట్టించాడాయన. వాటిలో మొదటిది తుంగభద్ర నదీ తీరాన హంపి దగ్గర గల చక్రతీర్థంలోనే ఈ యంత్రోద్ధారక హనుమంతుని ఆలయం. 732 ఆలయాల్లో కూడా మొట్టమొదటిది హంపి దగ్గర ఉంది. ఇదే యంత్రోద్ధారక హనుమంతుడు యొక్క ఆలయం. ఈ వ్యాసరాయ గొప్ప హనుమద్ భక్తుడు. అతని హనుమంతుని బొమ్మను ఒక బొగ్గు ముక్కతో గీసి ఆ రూపాన్ని పూజించేవాడు. మొదట్లో బొగ్గుతోటి హనుమంతుని విగ్రహాన్ని, హనుమంతుని బొమ్మని గీసి దానికి పూజ చేస్తూ ఉండేవాడు. ఒకనాడు హంపి క్షేత్రంలో తుంగభద్ర నదీ తీరాన చక్రతీర్థంలో ఒక బండరాయి పైన ఆంజనేయుని బొమ్మను యథావిధిగా బొగ్గుతో గీశాడు. పూజ చేస్తుండగా ఉన్నట్టుండి ఆ బొమ్మ నిజమైన కోతిగా మారి బండరాయి నుండి బయటకు దూకి వెళ్ళిపోయింది. ఇలా 12 రోజులు జరిగింది. ఇక వ్యాసరాయలు అలసిపోయి ఈ పరీక్ష నుండి కాపాడమని ఆంజనేయుడినే ప్రార్థించాడు. రాయల ప్రార్థనకు కలిగినటువంటి ఆంజనేయుడు తనంతటి తానుగా ధ్యానంలో రాయలకి ఆంజనేయ యంత్రాన్ని తెలిపి యంత్రానికి బద్ధుడై అందులో కూర్చున్నాడు. ఆ యంత్రంలో కూర్చున్నాడు. అంతకుముందు బండరాయి నుండి తప్పించుకున్న 12 కోతులను కూడా యంత్రానికి చుట్టూతో ఉంచాడు. 12 రోజుల మట్టి మాయమవుతున్నటువంటి ఈ ఆంజనేయ స్వామి కోతుల్ని చుట్టూరా ఉంచి మధ్యలో యంత్రం ఉంది. ఆ యంత్రంలో హనుమంతుడు కూర్చున్నాడు. అది దాని కథ. ఈ విధంగా యంత్రోద్ధారక హనుమంతునిగా ఆంజనేయుని యొక్క శక్తి అక్కడ నిక్షిప్తమై ఉంది. అందుకని అక్కడ మనం దాన్ని దర్శించి, మనం అవకాశం ఉన్నటువంటి వాళ్ళు దాన్ని దర్శించవచ్చు. లేదంటే మనకి యంత్రోద్ధారక హనుమాన్ మనకి ఫోటోలు దొరుకుతాయి. ఆ ఫోటోని మనం ఇంటికి తీసుకువెళ్ళి పూజా మందిరంలో చక్కగా పెట్టుకుని హనుమాన్ చాలీస, అలాగే హనుమంతుని యొక్క అష్టోత్తరం, అలాగే సహస్రం చేయగలిగిన వాళ్ళు
ఇలాగ పూజ చేసి ఆ హనుమంతుని పూజించి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఆ గుడి చుట్టూరా 9 ప్రదక్షిణాలకి చేసి ఆ హనుమంతుని కొలిచిన మన కష్టాలు బాధలు అన్నీ కూడా ఈ యంత్రోద్ధారక ఆంజనేయ స్వామి తప్పక నెరవేరుస్తాడు. ఇది ప్రామాణికంగా అప్పటి కాలం నుంచి వస్తున్నటువంటి ఈ యంత్రోద్ధారక ఆంజనేయుడు ఆయనే స్వయంగా వచ్చి ఆ యంత్రంలో కూర్చున్నాడు కాబట్టి చాలా మహిమాన్వితమైనటువంటిది. అందుకని ఈ ఫోటోని తప్పనిసరిగా మీ పూజా మందిరంలో పెట్టుకోండి. ఏదైనా కోరికతో చేసిన వాళ్ళు తప్పనిసరిగా నియమనిష్టలతో 9 మంగళవారాలు ఈ హనుమంతుని అష్టోత్తర పూజ, అలాగే హనుమంతుని యొక్క ఆలయ దర్శన చెయ్యండి. అలాగే అవకాశం ఉన్న వాళ్ళు వడమాల, అలాగే తమలపాకులతో పూజ, గంగ సింధూరంతో పూజ ఆ హనుమంతునికి చేసి ఆ హనుమంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొంది మీ మనసులో ఉన్నటువంటి కోరికని నెరవేర్చుకుని మీ కష్టాలను బాధలను ఆయనతో చెప్పుకుని ఆయనను వాటిని తీర్చమని వేడుకొని మీరందరూ కూడా సఫలీకృతం కావాలని, మీరందరూ కూడా విజయం పొందాలని, ఆ హనుమంతుని కృపా కటాక్ష వీక్షణాలు మీకందరికీ లభించాలని కోరుకుంటూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాక వెంకట ప్రభాకర్.